సో మైడియా బంగారం ఇప్పుడు పల్సర్ 150 సింగిల్ డిస్క్ మోడల్. దీనికి దానికి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ దీనికి కిక్ స్టార్టర్ వస్తుంది, దానికి కిక్ స్టార్టర్ రాదు. ఇక వేరే డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ వాక్ అరౌండ్లో చెప్పేశాను. ఈ షార్ట్ వీల్ బేస్, అది లాంగ్ వీల్ బేస్. దీంట్లో 31mm ఫోక్స్ వస్తాయి, దాంట్లో 37mm ఫోక్స్ వస్తాయి. దీంట్లో డిస్క్ డయామీటర్ కూడా దీనికి చిన్న 260mm డిస్క్, దాంట్లో 280mm డిస్క్ అనమాట. మిగతా అంతా సేమ్ 14 PS 13.25 Nm 150cc సింగిల్ సిలిండర్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ అనమాట. టైర్ కూడా దీని వెనకల టైర్ కొంచెం సన్న టైర్, 100 సెక్షన్ టైర్, వేరే దానిది 120 సెక్షన్ టైర్ అనమాట. సో దీన్ని అంత అగ్రెసివ్గా మనం పుష్ చేయలేము. ఇది బేసిక్లీ ఫర్ కమ్యూటింగ్ అండ్ ఒక ఫ్యామిలీ బైక్ లెక్క. కానీ ఆ పల్సర్ DNA అనేది ఉంటుంది. మీరు థ్రాటిల్ తిప్పితే చాలు మీకు ఆ రిఫైన్మెంట్, యాక్సలరేషన్, పవర్, ఆ ఫీల్ అనేది వస్తుంది. పల్సర్ ఫీల్ అనేది సింగిల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది ఇప్పుడు, అదొకటి గమనించాలి. సో ఓవరాల్ ఎర్గనామిక్స్ కూడా మనకి దాంట్లో సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ వస్తాయి, దీంట్లో స్లైట్లీ ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ వస్తున్నాయి. సో మోర్ కంఫర్ట్ ఓరియంటెడ్ అనమాట ఇది. అండ్ మైలేజ్ ఫోకస్డ్. సో అరౌండ్ 56-57 ఆల్మోస్ట్ నాకైతే 58 వరకు కూడా ఇచ్చింది మైలేజ్ ఇది నేను ఓన్ చేసినప్పుడు పల్సర్ 150. సో ఆ బండికి దీనికి ఒక 2 kgs వెయిట్ డిఫరెన్స్ ఉంది. ఇది 2 kgs వెయిట్ తక్కువ అనమాట. సో మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. దానికి ఒక 3-4 kilometers అంటే ట్విన్ డిస్క్ మళ్ళీ 3-4 kilometers తక్కువ మైలేజ్ రావచ్చు, 54 వరకు రావచ్చు మైలేజ్. అండ్ ఈ డిజిటల్ డిస్ప్లే ఇవ్వడం మంచి పని చేశారు, నీట్గా కనిపిస్తుంది. అండ్ LED లైటింగ్ మాత్రం ఇచ్చేస్తే ఒక కంప్లీట్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది, ఒక ప్రాపర్ అప్గ్రేడ్గా ముందుకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఈ డిజిటల్ కన్సోల్ అండ్ స్టిక్కర్ గ్రాఫిక్ అప్గ్రేడ్ అనేది మనకి మెయిన్ అప్డేట్ అనమాట దీంట్లో. సో అది మీరు గమనించాలి. సో ఆల్రెడీ వాక్ అరౌండ్ చూడకపోతే మొత్తం వీడియో చూడమని మనీ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.